హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. సో మన ఎల్లమ్మ పండుగ సిరీస్ అయితే కొంచెం డిలే అవుతుంది. కొన్ని రీజన్స్ ఉన్నాయి వాటికి. సో ఆ రీజన్స్ అన్ని పక్కకు పెడితే ఈరోజు వీడియో వచ్చేసి డే 3లో పార్ట్ 4 అనమాట. మనము ఘటం కుండ తీసుకొచ్చిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ బియ్యం కలుపుకొని మనం లందకాడి పోయినామన్నమాట. ఒడి బియ్యం తీసుకొని పూజ సామాన్ అంతా తీసుకొని లందకాడి పోయినాం. ఈ లంద చుట్టూ 5 చుట్లు తిరిగి మనం ఇక్కడ ఈ లందకు ఒడి బియ్యం పోసి కొంచెంసేపు కథ లాంటివి చెప్తారు. అదంతా వినేసి జోగు ఎత్తుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో లంద అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా, వాటర్లో పువ్వులు వేస్తున్నాం కదా, దీన్ని లంద అంటారు. లంద అంటే వెనకట తోలు చెప్పులు వేసుకుంటుండే కదా అందరూ. అప్పుడు తోలుతోటి చెప్పులు కుడుతుండే, ఇప్పటిలాగా ప్లాస్టిక్ అదంతా లేదు కదా. ఆ తోళ్ళని ఇందులో నానబెడుతుండే అంట లందలో. ఇంటి ముందు ఒక చిన్న గుంత, ఇప్పుడు అంటే సిమెంట్ వచ్చి సిమెంట్ తోటి కట్టుకున్నారు కానీ అప్పుడైతే మట్టే కొంచెం వాకిల్లాగా నున్నగా అలికి అందులో ఈ తోళ్ళు వేసి పైన నీళ్ళు వస్తే అవి నానుతుండేనంట. ఆ తోళ్ళు చెప్పులు కుట్టడానికి వీలుగా వాళ్ళు చీరుకొని కుట్టేటట్టుగా ఉండేదంట. ఓకే, మరి దానికి ఎల్లమ్మ పండుగకు సంబంధం ఏంటి అంటే, పరశురాముడు తన తల్లిని తండ్రి జాడ చెప్పమని ఊకే వేధిస్తూ ఉంటాడు. ఆమె కొన్ని షరతుల వల్ల ఆమె తండ్రి జాడ చెప్పదన్నట్టు పరశురామునికి. ఆ పరశురాముని నుంచి తప్పించుకోవడానికి ఆమె అంతటా జాక్కుని వచ్చి ఆఖరికి వీళ్ళందరూ జాక్కుంటుందంట. ఒక స్టేజ్ ఆఫ్ టైంలో వీళ్ళందరూ జాక్కుంటుంది. అట్లా తను వాళ్ళందరూ జాక్కోవడానికి ప్లేస్ ఇచ్చిన వాళ్ళకు మీకు కూడా నేను అభయం ఇస్తాను, ఆశీస్సులు మీకు కూడా ఉంటాయి అనేసి ఎవరైనా నన్ను ఇంట్లో నిలుపుకుంటే మీ ఇంటికి వచ్చి జోగెత్తుకొని పోవాలని వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తుందంట అమ్మవారు. సో అప్పటి నుంచి ఎవరు ఎల్లమ్మ పండుగ చేసినా ఇట్లా లందకాడివి లందకు పూజ చేసి మంచిగా పూలతో అలంకరించి కంకణం కట్టి అక్కడ అమ్మవారిని తలుచుకుంటూ ఒడి బియ్యం పోస్తాము. అండ్ ఇంకొక థింగ్ ఏం చేస్తారంటే, ఎవరైనా దేవుడు వచ్చేటోళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళందరూ దిగుతారంట. అంటే ఇంట్లో ఎవరైతే పండగ చేసుకున్నారో వాళ్ళలో ఎవరికైనా దేవుడు వస్తే వాళ్ళు ఇందులో లందలో దిగి మునుగుతారనమాట. లైక్ స్నానం చేసినట్టుగా మునుగుతారనమాట. బట్ అట్లా ఎవరు లేరు కాబట్టి మనము జస్ట్ పండగ ఇంట్లో ఎవరైతే పండగ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళందరూ చేతులు కడుక్కొని నెత్తినే కొన్ని నీళ్ళు జీలకరించుకొని చేసేస్తారు. దేవుడు వచ్చేటోళ్ళు ఉంటే ఇంకా ప్రాసెస్ కొంచెం ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ మేము ఒడి బియ్యం వస్తున్నాము. పోగానే లందన్ డెకరేషన్ అలంకరించి ముందు ఒక ముగ్గు లాంటిది వేసి దాంట్లో కొబ్బరికాయ పెట్టేసి దాని ముందు మేము తీసుకుపోయిన చీరలో పోస్తే చీర ఖరాబ్ అవుతాయనే ఉద్దేశంతో ఏం చేస్తారండి, ఇప్పుడు ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని చీర దాని చుట్టూ పరిచి ఆ బ్లౌజ్ పీస్లో బియ్యం పోస్తున్నారు అనమాట. ఇక్కడ కూడా మేము అదే చేస్తున్నాము. ఫస్ట్ మా అత్తమ్మ మొదలుపెట్టింది బియ్యం పోస్తుంది. యాక్చువల్ మీకు ఒక డౌట్ రావచ్చు, మా మామ ఏ వీడియోలో కనిపిస్తలేడని. మా మామని ఏం చేసినామంటే, మేము పొద్దుగాల పుట్టమని దేనికి అని పోయినాం కదా, పుట్టకు దాన్ని వేయడానికి అక్కడ కావాలి ఉంచినాం అనమాట. మా మామని అక్కడ కుక్కలు ఇంకా వేరే ఏవి రాకుండా అక్కడ కావాలి ఉన్నాడు ఆయన. అందుకే మా అత్తమ్మ ఒక్కతే కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆమె బియ్యం పోసిన తర్వాత 1 by 1 ఇంకా అందరం, మా మామ ఆడున్నాడు కాబట్టి మా అత్తమ్మ ఒక్కతే పోసింది. మిగిలిన వాళ్ళందరూ జంటలుగా పోసినాం అనమాట. నేను, మా బావగారు వాళ్ళు, మా బావగారు, మా అత్త, మా ఆడపడుచులు, మా అన్నలు, ఇట్లా ఇంతమందే పోయాలని ఏముండదు. మ్యాక్సిమం 5 మంది, ఇంకెంతమంది అయినా పోవచ్చు. మినిమం 5 మంది, ఇంకెంతమంది అయినా పోవచ్చు. ఆడ మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి చాలా మంది వచ్చేసి ఇట్లాంటి గ్రామ దేవతల పండుగలలో మాత్రమే మనం చూస్తాము. మిగిలిన వాటిలన్నిటికీ లేడీస్ మాత్రమే వస్తారు. సో చూసిరా జనాలు అందరు వెయిటింగ్ అనమాట. ఇప్పుడు కథ చెప్తారు ఇక్కడ. అక్షర కాదు, తలబండారు అంటారు. ఎవరైనా గణాలు ఉంటేనేమో అలా ఉష్ణ పెట్టి చేపిస్తాం. గణాలు ఎవరు లేరు కాబట్టి అమ్మ తలబండారు ఇస్తాం. అట్లా అక్షత తర్వాత 2 నిమిషాలు First person says,
అబ్బా పెద్ద ఆ పాపకి ఎందుకు పట్టుకున్నావు మరి యాక్చువల్లీ మొత్తం కథ అంతా చెప్తారనమాట. అంటే లందకాడికి ఎట్లా వచ్చింది, మళ్ళీ పరశురామ నామాలు ఉందని ఎట్లా కనిపెట్టింది, ఇదంతా కథ చెప్తారు. బట్ మొత్తం రికార్డ్ చేయలేదు. ఇట్లాగో వినరు, చూడరు, స్కిప్ చేసుకుంటూ చూస్తారు కదా. నేను కూడా స్వీట్ అండ్ షార్ట్గా పెడదాము, మ్యాటర్ కన్వే అయితే చాలు కదా అన్నట్టుగా. అండ్ కొంచెం ఆ ఫెస్టివ్ మూడ్ కూడా రావాలంటే వాళ్ళు చెప్పే ఆ కథ కూడా ఉంటే బాగుంటుంది అనేసి కొంచెం జస్ట్ 1 minute వీడియో మాత్రమే వాళ్ళది యాడ్ చేసిన. సో అందరు బియ్యం పోసేసి వాళ్ళ కథ చెప్పిన తర్వాత ఇక్కడ వాళ్ళందరికీ ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళందరికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు గుమ్మడికాయతో దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి అండ్ ఇంకా మనం ఇదంతా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అందులో మనం ఇంట్లో అందరం చేయగడుకుంటామని చెప్పినాక చేయగడుకుంటాము. ఆ తర్వాత ఏం చేస్తామంటే జోగెత్తాం అనమాట. 5 ఇండ్లలో జోగెత్తుతాము. అప్పటికే నాకు ఫుల్ కాళ్ళు లాగుతున్నాయి. నేను ఒక దగ్గర కూర్చుండిపోయినా. మా వాళ్ళందరూ పోయారు జోగెత్తడానికి, నేను పోలేదు. సో జోగెత్తడం అంటే ఏంటంటే మనము 5 ఇండ్లలోకి పోయి మేము ఇట్లా ఎల్లమ్మ పండుగ చేసుకున్నామని చెప్తే వాళ్ళకు తోచినన్ని బియ్యము, కొన్ని నూనె, పసుపు పెట్టి కొందరు కట్నం ఇస్తారనమాట. లైక్ ₹1, ₹11, ₹21 వాళ్ళకు తోచినంత ఇస్తారు. అట్లా మనం 5 ఇండ్లలో ఎల్లమ్మ పండుగ చేసుకుంటే ఖచ్చితంగా జోగెత్తాలన్నమాట. ఇది జోగెత్తడం అంటారు. సో నేనైతే క్లిప్స్ అసలు తీయలేదు, యాడ్ చేయలేదు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఎల్లమ్మ కథ చెప్పారు కదా ఇప్పటిదాకా, కట్నాలు చదివిస్తారనమాట అందరూ వచ్చిన వాళ్ళందరూ. సో అలా కట్నాలు చదువుతుంటే వాళ్ళందరి పేరు చెప్తారు. మరి ఆ జోగెత్తిన బియ్యంతో మనం ఏం చేస్తాము అండ్ తర్వాత వచ్చే ఇంకా 3 వీడియోలు ఉంటాయి మనవి. సో అవి ఏవి మిస్ కావద్దు. ఏ చిన్న థింగ్ కూడా మీరు మిస్ కావద్దంటే ఏం చేయాలి తెలుసా, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.